హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చి డెసిమల్స్ అనే చాప్టర్కి సంబంధించి డెసిమల్స్ కంపారిజన్. ఒక్కసారి అందరూ బోర్డుకి వస్తుంది డెసిమల్స్ కంపారిజన్. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ డెసిమల్స్ కంపారిజన్. పెట్టారా? తెలుగు మీడియాలో ఏం పెడతారంటే దశాంశ విలువలను పోల్చుట అని పెట్టారు కదండి. ఓకే, ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక పాయింట్ చెప్పాలి. ఏంటి ఆ పాయింట్ అంటే ఈరోజు జనవరి 5th నుంచి నేను మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. అదేనండి రీజనింగ్ క్లాసెస్, నవోదయకు సంబంధించిన మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ జనవరి 5th నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. బట్ మీకు మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ అనేది మీకు ఈవినింగ్ టైంలో పోస్ట్ చేస్తాను. అంటే 7 o'clock కానీ 6 o'clock కానీ రీజనింగ్ క్లాస్ అనేది పోస్ట్ చేస్తాను. అండ్ మ్యాథ్స్ క్లాస్ అనేది మార్నింగ్ టైంలో పోస్ట్ చేస్తాను. సో క్లియర్గా అర్థమైంది కదండి. రీజనింగ్ క్లాస్ ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోతుంది మ్యాథ్స్ క్లాసు, అది కూడా డెసిమల్స్ అనే చాప్టర్కి సంబంధించి కంటిన్యూషన్. హెడ్డింగ్ పెట్టారు కదండి డెసిమల్స్ కంపారిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ చాలా అంటే చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే డెసిమల్స్ అనే చాప్టర్కి సంబంధించి ఏదైనా ఈజీ టాపిక్ ఉంది అంటే అది డెసిమల్స్ కంపారిజన్. ఏంటి డెసిమల్స్ కంపారిజన్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం కంపారిజన్ అనే టాపిక్ నేర్చుకున్నాం కదండి. ఫ్రాక్షన్స్ కంపారిజన్ నేర్చుకున్నాము. అలాగే నార్మల్ నెంబర్స్ కూడా కంపేర్ చేసాం. కంపేర్ చేయడం అంటే ఏంటి? కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్లో కంపేర్ చేయడం అంటే ఏంటంటే అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు, గరిష్ట సంఖ్య. లేదు అంటే స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు, కనిష్ట సంఖ్య. లేదు అంటే ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు, లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అంటాడు. ఈ కాన్సెప్ట్ని గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఈ 4 కాన్సెప్ట్ని కలిపే కంపారిజన్ అని చెప్పుంటారు. అర్థమైంది కదండి. సో ఇంతకుముందు మనం ఎలాగైతే నేర్చుకున్నామో ఫ్రాక్షన్స్ కంపారిజన్ ఎలాగైతే నేర్చుకున్నామో సేమ్ డెసిమల్స్ కంపారిజన్ కూడా సేమ్. మనకు కొన్ని డెసిమల్ వాల్యూస్ ఇస్తాడు, అవి 4 ఇస్తాడా, 5 ఇస్తాడా, 6 ఇస్తాడా అనేది క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఇష్టం అండి. సో కొన్ని డెసిమల్ వాల్యూస్ ఇస్తాడు. ఆ డెసిమల్ వాల్యూస్లో మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే అయితే గ్రేటెస్ట్ డెసిమల్ నెంబర్ చెప్పమని చెప్తాడు, లేదు అంటే స్మాలెస్ట్ డెసిమల్ నెంబర్ చెప్పమంటాడు, లేదంటే ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ అన్నింటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అంటాడు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అంటాడు. ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ గరిష్ట సంఖ్య కానీ కనిష్ట సంఖ్య కానీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో నేను ఇంతకు ముందే చెప్పాను, చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్. స్టార్టింగ్ ఒక 2 sums ఉంటే సరిపోద్ది, మిగతా సమ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఈజ్ గ్రేటర్ 1.09 ఆర్ 1.08? క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు. 1.09 అని ఒక డెసిమల్ నెంబరు, 1.08 అని ఇంకో డెసిమల్ నెంబర్ ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? గ్రేటర్ అడుగుతున్నాడు. సో తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే ఈ రెండు రాసుకొని ఈ రెండిటిలో పెద్ద సంఖ్య ఏది అని రాసుకోండి. ఈ రెండిటిలో పెద్ద సంఖ్య ఏది రాసుకున్నారు కదండి. ఓకే, జాగ్రత్తగా నేను చెప్పే స్టార్టింగ్ 2 minutes కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2 minutes ఉంటే సరిపోద్ది, తర్వాత మీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేంటిదండి డెసిమల్ నెంబర్. ఎలా చెప్తున్నావు? అది డెసిమల్ నెంబర్ అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? పాయింట్ ఉంది కాబట్టి. మనందరూ ఇంతకుముందు డెసిమల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను ఏమని, ఒక నెంబర్లో ఏవైనా ఒక 2 digits మధ్యలో పాయింట్ ఉంటే, ఒక నెంబర్లో ఏవైనా 2 digits మధ్యలో పాయింట్ ఉంటే దాన్నే డెసిమల్ నెంబర్ అంటారు. ఇక్కడ 1, 0 ఈ రెండు కూడా 2 digits, వాటి మధ్య ఒక పాయింట్ ఉంది, సో డెసిమల్ నెంబర్. ఇది సేమ్ 1, 0 ఈ రెండు కూడా డిజిట్స్, సో వీటి మధ్య కూడా పాయింట్ ఉంది. సో ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ మధ్య ఏదైనా ఒక 2 digits మధ్య డెసిమల్ పాయింట్ ఉంటే దానినే డెసిమల్ నెంబర్ అంటారు. సో ఫర్ దట్ రీజన్ 1.09 ఈజ్ ఏ డెసిమల్ నెంబర్, 1.08 ఈజ్ ఆల్సో డెసిమల్ నెంబర్. ఈ క్లారిటీ వచ్చింది కదండి. ఈ రెండు కూడా డెసిమల్ నెంబర్స్. ఓకే, డెసిమల్ నెంబర్స్ని ఎలా కంపేర్ చేయాలి? మనల్ని ఏమడిగాడంటే రెండిట్లో కూడా గ్రేటర్ ఏంటి, పెద్దది ఏంటో అడిగాడు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదేంటిదండి 1.09 అని ఏంటిది? ఒక చిన్న బేసిక్ కావాలి, జాగ్రత్త వినండి. 1.09 అనేది ఏంటిది? సార్ దట్ ఈజ్ ఏ డెసిమల్ నెంబర్. వెరీ గుడ్. ఈ డెసిమల్ నెంబర్లో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాయింట్కి బిఫోర్, పాయింట్ ఇక్కడ ఏంటిది డాట్, తెలుగులో అయితే చొక్కా అంటారు. ఈ పాయింట్కి బిఫోర్ దానికి ముందు ఏదైతే ఉంటుందో, ఈ పాయింట్కి బిఫోర్ ఏదైతే ఉంటుంది, ఏది ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే 1 ఉంది. సో పాయింట్కి బిఫోర్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని, లేదు ఆ భాగాన్ని, లేదు ఆ పార్ట్ని హోల్ పార్ట్ అంటారు. WHOLE హోల్ పార్ట్. అర్థమైందా? డాట్ డెసిమల్ డాట్ ఆ డెసిమల్ పాయింట్కి ముందు ఏ పార్ట్ అయితే ఉంటుందో, ఎన్ని డిజిట్స్ అయితే ఉంటుందో అన్ని డిజిట్స్ని కలిపి హోల్ పార్ట్ అంటారు. నెక్స్ట్ పాయింట్కి ఆఫ్టర్
డాట్కి తర్వాత చుక్కకు తర్వాత ఉండే పార్ట్ మొత్తాన్ని, సో చుక్కకు తర్వాత డాట్కి తర్వాత డెసిమల్ పాయింట్కి తర్వాత ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తాన్ని డెసిమల్ పార్ట్ అంటారు. డెసిమల్ పార్ట్. ఈ 2 పాయింట్స్ అర్థమైందా? అర్థం కాదు. ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. డెసిమల్స్ కంపేర్ చేయాలంటే మీకు ఈ 2 తెలిసి ఉండాలి. ఏంటి అంటే డెసిమల్ పాయింట్కి ముందుండే భాగాన్ని, డెసిమల్ పాయింట్కి ముందుండే పార్ట్ని, డెసిమల్ పాయింట్కి ముందుండే ఎన్ని నెంబర్స్ అయితే ఉంటుందో అన్ని నెంబర్స్ని మనం హోల్ పార్ట్ అంటామని, డెసిమల్కి ఆఫ్టర్ డెసిమల్ తర్వాత ఉండే పార్ట్ మొత్తాన్ని డెసిమల్ పార్ట్ అంటామని చెప్పి అర్థమైంది కదా? ఇక్కడ వరకు అర్థమైతే సరిపోద్ది. ఇప్పుడు రండి, ఎప్పుడైనా 2 డెసిమల్ నెంబర్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ డెసిమల్ నెంబర్స్ జాగ్రత్త వినాలి. ఇక్కడ ఇచ్చింది 2, ఒక్కొక్కసారి 2 అవ్వచ్చు, ఇంకోసారి 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఎన్ని నెంబర్స్ ఇచ్చినా డెసిమల్ నెంబర్స్ కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ నువ్వు కంపేర్ చేయవలసింది హోల్ పార్ట్ని. జాగ్రత్త వినండి పాయింట్. ఎలా పడితే అలా కంపేర్ చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. జాగ్రత్త వినాలి. డెసిమల్ నెంబర్స్ని మీరు కంపేర్ చేయాలి అంటే ఫస్ట్ మీరు కంపేర్ చేయవలసింది ఏంటంటే ప్రతి నెంబర్లో ఉన్న హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి. హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి. జాగ్రత్త నుండి WHOLE హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి. అది కంపేర్ చేయండి. ఇక్కడ రండి, ఏమి ఇచ్చాడు? 1.09 ఇచ్చాడు. 1.09. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 1.08 ఇచ్చాడు. నేనేం చెప్తాను మీకు, డెసిమల్ నెంబర్స్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఆ డెసిమల్ నెంబర్కి సంబంధించి హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి. హోల్ పార్ట్ అంటే ఇందాక చెప్పిన హోల్ పార్ట్ అంటే పాయింట్కి బిఫోర్ ఉండేది. సో ఈ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్కి బిఫోర్ ఏముంది? ఇక్కడ 1 ఉంది. పాయింట్కి బిఫోర్ ఏముంది? ఇక్కడ 1 ఉంది. అలాగే సెకండ్ డెసిమల్ నెంబర్లో కూడా హోల్ పార్ట్ని కంపేర్ చేద్దాం. సో ఇక్కడ తీసుకున్న సెకండ్ డెసిమల్ నెంబర్లో కూడా పాయింట్కి బిఫోర్ ఉండేది హోల్ పార్ట్ అవుద్ది. సో హోల్ పార్ట్ని కంపేర్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 కూడా ఈక్వలే. సో వి కాంట్ కంపేర్. అవునా కదా? ఫస్ట్ మీరు కంపేర్ చేయవలసింది ఏంటంటే ప్రతి డెసిమల్ నెంబర్లో కూడా హోల్ పార్ట్ని ఫస్ట్ కంపేర్ చేయాలి. దట్ ఈస్ ద రూల్, అంతే. నేను అదే చేశాను. ఇక్కడ చూడండి, పాయింట్కి బిఫోర్ ఉండేది ఏమని చెప్తాను అక్కడ నేర్పించాను మీకు. పాయింట్కి బిఫోర్ ఉండేది హోల్ పార్ట్ అంటారు. పాయింట్కి తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని డెసిమల్ పార్ట్ అంటారు. సో కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్గా నువ్వు కంపేర్ చేయవలసింది హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి. సో నేను ఇక్కడ అదే చేశాను. పాయింట్కి బిఫోర్ 1 ఉంది, అది హోల్ పార్ట్. ఇక్కడ కూడా పాయింట్కి బిఫోర్ 1 ఉంది, అది కూడా హోల్ పార్ట్. సో 2 నెంబర్లో కూడా హోల్ పార్ట్లు నేను కంపేర్ చేస్తే 2 కూడా 1లే ఉన్నాయి. సో సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు మనం అది బిగ్గా అది స్మాల్ అని చెప్పలేం. 2 కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వి కాంట్ కంపేర్, మనం కంపేర్ చేయలేం. సో దీన్ని తీసేద్దాం. అంటే హోల్ పార్ట్ నుంచి మనం ఈ 2 సంఖ్యల్లో కూడా ఏది పెద్దదో మనం చెప్పలేకపోతున్నాం. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? హోల్ పార్ట్లను కంపేర్ చేసినప్పుడు 2 1లో ఉన్నాయి కాబట్టి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్గా ఉన్న నెంబర్స్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నదని మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిదండి? 5. ఇదేంటిదండి? 5. ఆ రెండిట్లో పెద్దది చిన్నదే చెప్పండి. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో చెప్పండి. చాలామంది నవ్వుకుంటారు, 2 సేమ్ రాసి పెద్దది ఏంటి చిన్నది ఏంటి అడుగుతున్నాం అని చెప్పి. నిజమే, సేమ్గా ఉన్నప్పుడు అట్లా పెద్దది చిన్నదంటే ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు 2 ఈక్వల్ అయినప్పుడు అది ఒకటి పెద్దదా ఒకటి చిన్నదా అని చెప్పి ఏమీ ఉండదు. సో ఇక్కడ కూడా నేను హోల్ పార్ట్ తీసుకొని కంపేర్ చేసినప్పుడు 2 1లు ఉన్నాయి కాబట్టి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఏది పెద్దదో ఏది చిన్నదో మనం చెప్పలేం. సో హోల్ పార్ట్ నుంచి నేను కంపేర్ చేయలేకపోతున్నాను కాబట్టి హోల్ పార్ట్ దగ్గర నేను ఇంటూ పెట్టిస్తున్నాను. సో దాని నుంచి నాకు నేను అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు, నేను అనుకున్న కన్క్లూషన్ అయితే రాలేదు. వదిలేండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది పాయింట్ ఇంపార్టెంట్. హోల్ పార్ట్ కంపేర్ చేస్తాం కదా, హోల్ పార్ట్ నుంచి మనం చెప్పలేకపోతున్నాం కదా. నెక్స్ట్ మూవ్ టు డెసిమల్ పార్ట్. ఎస్, ఎప్పుడైతే హోల్ పార్ట్ ఫెయిల్ అయ్యిందో, బిగ్ స్మాల్ చెప్పలేకపోతున్నామో, ఫెయిల్ అయ్యామో, నెక్స్ట్ నువ్వు తీసుకోవాల్సిన పార్ట్ వచ్చి డెసిమల్ పార్ట్ తీసుకోవాలి. డెసిమల్ పార్ట్ అంటే ఏం చెప్పాను? పాయింట్కి ఆఫ్టర్ ఉండేది మొత్తం కూడా, పాయింట్కి ఆఫ్టర్ ఉండే ప్రతిదీ కూడా నీకు డెసిమల్ పార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను తీసుకుంది. సో ఇదంతా కూడా డెసిమల్ పార్ట్. నెక్స్ట్ ఇది కూడా డెసిమల్ పార్ట్ తీసుకున్నాను కదా. అండ్ ఇక్కడ ఇంకో రూలు, హోల్ పార్ట్ ఫెయిల్ అయినప్పుడు, హోల్ పార్ట్ కంపేర్ చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ డెసిమల్ పార్ట్ ఫోకస్ చేయమని చెప్తున్నాను. మీరు అదే చేస్తారు. నెక్స్ట్ డెసిమల్ పార్ట్లో ఇక్కడ 0.9 ఉంది, ఇక్కడ 0.1 అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నెంబర్లో డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎలాంటి డెసిమల్ నెంబర్స్ ఇచ్చినా ఈజీగా కంపేర్ చేస్తారు. ఎనీ డెసిమల్ నెంబర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఇచ్చినా సరే మీరు ఈజీగా కంపేర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత డెసిమల్ పార్ట్ తీసుకున్నాను కదా, ఇక్కడ డెసిమల్ పార్ట్ తీసుకున్నాను, ఇక్కడ డెసిమల్ పార్ట్ తీసుకున్నాను. చాలామంది అనుకుంటారు ఈ చిన్న సమ్మని ఏంటి ఎంతసేపు చెప్తానని చెప్పి. లేదు, చాలా మ్యాటర్ ఉందన్నమాట. ఈ 2 నిమిషాలు నేను మాట్లాడేది మీరు అర్థం చేసుకుంటే మాత్రం తర్వాత నేను చెప్పకుండా మీరు చేస్తారు. అందుకే ఇంతసేపు చెప్పాల్సి వస్తుంది.
హోల్ పార్ట్ ఫెయిల్ అయింది, దాని నుంచి నేను కంపేర్ చేయలేకపోయాను. నెక్స్ట్ మీకు ఏం చెప్తాను, డెసిమల్ పార్ట్ తీసుకోమని చెప్పాను. ఇక్కడ డెసిమల్ పార్ట్ 0.9, ఇక్కడ డెసిమల్ పార్ట్ 0.8. వన్స్ డెసిమల్ పార్ట్ మనం పిక్ చేసిన తర్వాత మీరు చెక్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మాట్లాడాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి సార్? 2 డిజిట్స్ ఉన్నాయి సార్. మళ్ళీ ఈ నెంబర్లో కూడా డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఎప్పుడైతే సేమ్గా ఉంటాయో కంపేర్ చేసేయచ్చు. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. దేంట్లో? డెసిమల్ పార్ట్లో. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సేమ్గా ఉన్నప్పుడు మాత్రం కంపేర్ చేసేయచ్చు. సార్ మరి సేమ్గా లేకపోతే ఎలా సార్? అది సెకండ్ క్వశ్చన్. సేమ్గా లేకపోతే ఏం చేయాలో ఈ క్వశ్చన్లో చెప్తాను. ప్రస్తుతానికైతే సేమ్గా ఉన్నాయి కదా. ఓకే, సేమ్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ డిజిట్ ఫోకస్ చేయండి. పాయింట్ తర్వాత అంటే డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ని ఫోకస్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 0. ఇక్కడ కూడా ఎంత ఉంది? డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ 0. అగైన్ 0 0 రెండు కూడా సేమే. డెసిమల్ పార్ట్లో కూడా నేను ఫస్ట్ డిజిట్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ 0, ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ 0. రెండు 0నే, రెండు సేమే. సో అగైన్ దాని నుంచి నేను ఏది బిగ్ ఏది స్మాల్ చెప్పలేను. సో ఇక్కడ కూడా నాకు ఫెయిల్ అయింది, ఈ డిజిట్స్ కూడా ఫెయిల్ అయింది. తర్వాత నెక్స్ట్ డిజిట్కి మూవ్ అయ్యాను. డెసిమల్ పార్ట్లో ఉన్న నెక్స్ట్ డిజిట్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ 9 ఉంది. సో అలాగే ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఉన్న నెక్స్ట్ డిజిట్కి నేను మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ 8 ఉంది. సో 9 ఇక్కడ అడిగింది ఏంటి? గ్రేటర్ అంటే బిగ్గేగా అడిగాడు. సో 9 పెద్దదా 8 పెద్దదా చెప్పండి? 9 పెద్దదా 8 పెద్దదా? ఆబ్వియస్లీ 9 పెద్దది. సో 9 పెద్దది అయింది కాబట్టి 1.09 ఈజ్ గ్రేటర్. ఇది పెద్దది. క్వశ్చన్ అర్థమైంది కదండి. ఇలా కంపేర్ చేయాలి. అగైన్ మళ్ళీ చెప్తాను, డెసిమల్ నెంబర్స్ కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు కంపేర్ చేయవలసింది హోల్ పార్ట్. ఆ హోల్ పార్ట్ కంపేర్ చేయాలి. హోల్ పార్ట్ మ్యాక్సిమం తెలిసిపోద్ది. మీకు చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. ఇది ఇంకో రెండో ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇలా ఉంది, 7.96 ఉంది, ఇంకో నెంబర్ 11.53 ఉంది. ఒకసారి చూడండి, జాగ్రత్త చూడాలి. ఓకే, నేను మీకు ఈ క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ రెండు నెంబర్లో ఒకటి 7.96 అనే నెంబరు, ఇంకోటి ఏమో 11.53 అనే నెంబరు. ఈ రెండు నెంబర్లో కూడా నాకు బిగ్గర్ నెంబర్ కావాలి ఆర్ గ్రేటర్ నెంబర్ కావాలి. రెండు ఒకటే. బిగ్గర్ నెంబర్ అడుగుతున్నా, గ్రేటర్ నెంబర్ అడుగుతున్నా, రెండు కూడా ఒకటే. చెప్పండి, ఈ రెండు నెంబర్లో బిగ్గర్ ఏదో నాకు కావాలి. ఫస్ట్ ఏం చేయమని చెప్తున్నాను? ఇందాక చెప్పాను, హోల్ పార్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ నెంబర్కి సంబంధించి హోల్ పార్ట్ ఎంత? 7. నేను మీకు అదే చెప్తున్నాను, డెసిమల్స్ నెంబర్స్ కంపేర్ చేయాలి అంటే ఫస్ట్ హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి, చాలా సరిపోతుంది. హోల్ పార్ట్ ఎంత? 7. మళ్ళీ సెకండ్ నెంబర్లో ఉన్న హోల్ పార్ట్ ఎంత? 11. సో ఇదేమో 7, ఇదేమో 11. 7 బిగ్గా 11 బిగ్గా? 11 బిగ్. 11 బిగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఈ నెంబరే బిగ్గర్ నెంబర్ అయిపోయింది. ఆన్సర్ అయిపోయింది. తర్వాత డెసిమల్ పార్ట్కి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మనకు హోల్ పార్ట్ నుంచే కన్ఫర్మేషన్ వచ్చేసింది. కాబట్టి ఇంక డెసిమల్ పార్ట్ని కంపేర్ చేయక్కర్లేదు. ఎప్పుడు కంపేర్ చేయాలి అంటే రెండు హోల్ పార్ట్స్ కూడా సేమ్ అయినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ పార్ట్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఈ క్వశ్చన్లో నాకు రెండు హోల్ పార్ట్స్ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి డెసిమల్ పార్ట్కి కూడా కంపారిజన్కి వెళ్ళాను. బట్ ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో నాకు హోల్ పార్ట్ నుంచే కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఏది బిగ్ ఏది స్మాల్ అని చెప్పి. ఇక్కడేమో హోల్ పార్ట్ 7, ఇక్కడేమో 11 ఉంది. 7 బిగ్గా 11 బిగ్గా? మీ అందరూ తెలుసు, 7 పెద్దదా 11 పెద్దదా? 11 పెద్దది. సో ఆబ్వియస్లీ 11.53 అనేది బిగ్. డెసిమల్ పార్ట్కి కూడా ఎప్పుడు వెళ్ళాలి? డెసిమల్ పార్ట్కి కూడా కంపారిజన్కి ఎప్పుడు వెళ్ళాలంటే వెనెవర్ హోల్ పార్ట్స్ ఆర్ సేమ్. మీకు హోల్ పార్ట్ అనేది సేమ్ అయినప్పుడు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను. ఇక్కడ హోల్ పార్ట్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. రెండు హోల్ పార్ట్స్ రెండు నెంబర్లో కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్ పార్ట్స్ని యూజ్ చేసి ఏది బిగ్ ఏది స్మాల్ అని చెప్పి మనం చెప్పలేము. సో అర్థమవుతుందా? చెప్పలేను కాబట్టి నేను తర్వాత డెసిమల్ పార్ట్ను కూడా పరిగణలో తీసుకున్నాను. డెసిమల్ పార్ట్ను పరిగణలో తీసుకున్న తర్వాత ఒక్కొక్క డిజిట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాను. సో అర్థమైంది కదా. సెకండ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఎంత? 1.09. మరి ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఎంత? 7.96 బిగ్గా 11.53 బిగ్గా అంటే 11.53 బిగ్. మ్యాక్సిమం ఎప్పుడు కూడా హోల్ పార్ట్ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా వాడు పేపర్ ట్రిక్కీగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాగ హోల్ పార్ట్ని సేమ్ ఇస్తాడు, ఎందుకంటే ఫర్దర్గా మనం ఎలాగో డెసిమల్ పార్ట్ని కంపేర్ చేస్తామని చెప్పి వాడి ఇంటెన్షన్. అర్థమైంది కదండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ గ్రేటర్? సేమ్ క్వశ్చన్, విచ్ ఈజ్ గ్రేటర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 1.09 ఆర్ 1.094. జాగ్రత్తగా రండి. ఏం చెప్తున్నాను మీకు, రెండు నెంబర్స్లో కూడా ఇక్కడ రాయినా రెండు నెంబర్స్ కూడా రాస్తాను చూడండి ఆన్సర్. ఒకటేమో 1.09, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఎంత? 1.094. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు?
ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ చెప్పమంటున్నాడు, గ్రేటర్ నెంబర్ చెప్పమంటున్నాడు, పెద్ద సంఖ్యని చెప్పమంటున్నాడు. ఫస్ట్ ఏం కంపేర్ చేయమని చెప్తున్నాను, హోల్ పార్ట్ని కంపేర్ చేయండి. ఓకే, ఫస్ట్ నెంబర్కి సంబంధించి హోల్ పార్ట్ ఎంత, ఫస్ట్ నెంబర్కి సంబంధించి హోల్ పార్ట్ ఎంత 1. అలాగే సెకండ్ నెంబర్కి సంబంధించి కూడా హోల్ పార్ట్ ఎంత 1. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ హోల్ పార్ట్ 1, ఇక్కడ హోల్ పార్ట్ 1 ఉంది. రెండు సేమే, రెండు సేమ్ అయినప్పుడు మనం ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబరో మనం చెప్పలేము, రెండు సేమ్ కాబట్టి. సో హోల్ పార్ట్ అనేది మనకి ఫెయిల్ అయ్యింది. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్పమని చెప్తాను, డెసిమల్ పార్ట్ మీద ఫోకస్ చేయమని చెప్తాను. సో డెసిమల్ పార్ట్ మీద ఫోకస్ చేసాను. ఇక్కడ 0.9 ఉంది, ఇక్కడ 0.94 ఉంది. ఇక్కడ కండిషన్ చెప్తాను మీకు, ఏం చెప్తాను, డెసిమల్ పార్ట్ నువ్వు కంపేర్ చేయాలి అనుకుంటే డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఎస్, చేయాల్సింది, మ్యాండేటరీ ఇది. హోల్ పార్ట్ వన్స్ ఫెయిల్ అయిన తర్వాత డెసిమల్ పార్ట్ని కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ డిజిట్లో ఎన్ని, ఇక్కడ డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. ఇక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. బట్ మీకు ఏం చెప్పాను, డెసిమల్ పార్ట్ని కంపేర్ చేయాలి అంటే ఏం చెప్పాను మీకు, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ ఉండాలి. మరి సార్ ఇక్కడ లేవు కదా, ఏం చేద్దాం సార్, మంచి క్వశ్చన్. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పార్ట్లో, ఇక్కడ 2 డిజిట్స్ మాత్రం ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 3 డిజిట్స్, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఇక్కడ 2 అంటే ఒకటి తక్కువ అయింది ఇక్కడ, అంతేనా? ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఒకటి తక్కువ అయింది. ఎన్ని డిజిట్స్ తక్కువ అవుతాయో అన్ని డిజిట్స్ బదులు 0 పెట్టుకోండి, సరిపోద్ది. క్లియర్? స్టెప్ అర్థమైందా, అర్థం కలదా? ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎన్ని డిజిట్స్ తక్కువ అయిందో అన్ని డిజిట్స్ బదులు 0 పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, హౌ మెనీ డిజిట్స్ 3, ఇక్కడ హౌ మెనీ డిజిట్స్ 3. నేను మాట్లాడుతున్న డెసిమల్ పార్ట్ గురించి, హోల్ పార్ట్ ఎప్పుడో మనకి ఉపయోగపడలేదు అది. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఎస్, ఎప్పుడైతే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయో దేంట్లో, డెసిమల్ పార్ట్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి, అప్పుడు కంపేర్ చేయొచ్చు. అరండి, డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏముంది 0, ఇక్కడ ఏముంది 0, రెండు కూడా ఫస్ట్ డిజిట్ల కింద 0లు ఉన్నాయి. రెండు సేమ్ డిజిట్లు ఉన్నాయి కాబట్టి అగైన్ మనం ఏది బిగ్ ఏది స్మాల్ అని చెప్పలేం. సో జీరోస్ అనేవి ఫెయిల్ అయినాయి ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి, మూవ్ టు నెక్స్ట్ డిజిట్, మూవ్ టు నెక్స్ట్ డిజిట్. ఇక్కడ 9 ఉంది. సో అగైన్ ఈ డెసిమల్ పార్ట్లో ఉన్న సెకండ్ డిజిట్ ఎంత, 9 ఉంది. ఇక్కడ 9 ఉంది, అక్కడ 9 ఉంది. సేమ్, రెండు కూడా సేమ్ డిజిట్లు కాబట్టి మనం కంపేర్ చేయలేం, ఏది బిగ్ ఏది స్మాల్ అని చెప్పలేం. సో ఇది కూడా ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, నెక్స్ట్ డిజిట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. ఇప్పుడు చెప్పండి, 0 బిగ్గా 4 బిగ్గా, 4 బిగ్. సో 4 బిగ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఈ నెంబర్ మొత్తం కూడా మనకి బిగ్గర్ నెంబర్ అవుతుంది. సో 1.094 ఈజ్ బిగ్గర్ నెంబర్. అర్థమైంది, అర్థం కాలేదా? నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కూడా వినండి, తర్వాత నేను అలాగే హెచ్డబ్ల్యూ ఇస్తాను కాబట్టి అవి సాల్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, సారీ, విచ్ ఈజ్ గ్రేటర్, ఏది పెద్దది అని అడుగుతున్నాడు. ఏ రెండు నెంబర్స్ ఇచ్చాడు, ఒకటేమో 75.9 ఇచ్చాడు, తర్వాత ఏం ఇచ్చాడు 75.9 ఆర్ 77.11. ఈ రెండు నెంబర్లో కూడా బిగ్గర్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, బిగ్గర్ నెంబర్ అన్నా గ్రేటర్ నెంబర్ అన్నా కూడా ఒకటే. 2 నెంబర్స్ కంపేర్ చేసినప్పుడు ఏమో గ్రేటర్ కానీ బిగ్గర్ కానీ అడుగుతాడు. జాగ్రత్త అండి, ఇది ఇంగ్లీష్ గ్రామర్, అది కూడా ఏంటి, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాన్సెప్ట్, యాడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు 2 నెంబర్స్ని కంపేర్ చేసినప్పుడు ఏమో గ్రేటర్ కానీ లేదంటే బిగ్గర్ కానీ యూస్ చేస్తారు. మోర్ దాన్ 2 నెంబర్స్ని కంపేర్ చేసినప్పుడు గ్రేటెస్ట్ కానీ బిగ్గెస్ట్ కానీ అడుగుతారు. ఇదంతా కూడా యాడ్జెక్టివ్స్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కాన్సెప్ట్ సంబంధించి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. సో 2 నెంబర్స్ కంపేర్ చేసినప్పుడు కంపేర్ డిగ్రీ వస్తుంది, అది కూడా గ్రేటర్ లేదంటే బిగ్గర్ అని వస్తుంది. ఒకవేళ 2 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూస్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చి గ్రేటర్కి వచ్చి గ్రేటెస్ట్ అవుద్ది, బిగ్గర్కి ఏమో బిగ్గెస్ట్ అవుతుంది. సో ఇది అర్థమైంది కదండి. రండి, సో విచ్ ఈజ్ గ్రేటర్, 75.9 బిగ్గా, 77.11 బిగ్గా. ఫస్ట్ ఏం చెప్తున్నాను, మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. పాయింట్కి బిఫోర్ ఉండేది ఏంటిది, పాయింట్కి బిఫోర్ ఉండేది హోల్ పార్ట్. ఈ నెంబర్లో కూడా పాయింట్కి బిఫోర్ ముందు ఉండేది ఏంటి, హోల్ పార్ట్. పాయింట్కి ఆఫ్టర్ ఉండేది ఏంటి, డెసిమల్ పార్ట్. ఈ నెంబర్లో కూడా పాయింట్కి ఆఫ్టర్ ఉండేది ఏంటి, డెసిమల్ పార్ట్. ఈ పాయింట్ మైండ్లో ఉంది కదండి. నా ఫస్ట్ ఏం కంపేర్ చేయమని చెప్తున్నాను, రెండు డెసిమల్ నెంబర్స్ లేదంటే మోర్ దాన్ 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చి కంపేర్ చేయమని అడుగుతున్నప్పుడు ఫస్ట్ నువ్వు కంపేర్ చేయవలసింది ఇచ్చిన నెంబర్స్లోని హోల్ పార్ట్ని ఫస్ట్ కంపేర్ చేయాలి. ఈ నెంబర్లో ఉన్న హోల్ పార్ట్ ఎంత, 75. ఈ నెంబర్లో ఉన్న హోల్ పార్ట్ ఎంత, 77. కంపేర్ చేయండి. మళ్ళీ అడిగింది ఏంటి, గ్రేటర్ అంటే బిగ్ కావాలి. 75 బిగ్ అవుతుందా లేదంటే 77 బిగ్ అవుతుందా చెప్పాలి. 75 పెద్దదా 77 పెద్దదా, 77 పెద్దది. అయిపోయింది, మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది.
మనకి ఒక్కసారి హోల్ పార్ట్లో కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత డెసిమల్ పార్ట్లోకి వెళ్ళి ఒక్కొక్క డిజిట్ని కంపేర్ చేయక్కర్లేదు. అర్థమవుతుంది కదా. సో 75 బిగ్ 77 బిగ్ అంటే 77 బిగ్. సో 77 బిగ్ కాబట్టి ఆబ్వియస్లీ 77.11 ఈజ్ గ్రేటర్. GREATER గ్రేటర్. అర్థమైందా అర్థం కాలేదా? 77.11 ఈజ్ గ్రేటర్. అయిపోయింది. అదే అంటాను మీకు హోల్ పార్ట్లో కన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి, కంపేర్ చేయగలిగాం అనుకోండి, ఆపేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. విచ్ ఈజ్ గ్రేటర్ 1.7 ఆర్ 1.70? 1.7 పెద్దదా 1.70 పెద్దదా? సేమ్ లాజిక్. మీకు ఒక్క లాజిక్ చెప్పాను, ఆ లాజిక్ అన్ని సమ్లకు అప్లై చేసేయండి. నేను మీకు ఏ లాజిక్ అయితే చెప్పానో ఆ లాజిక్ని త్రూఅవుట్ ద సమ్స్ అన్ని సమ్స్కి కూడా అప్లై చేయొచ్చు. స్టెప్ నెంబర్ 1 మాట్లాడాలి. వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 1? యూ హ్యావ్ టు కంపేర్ ద హోల్ పార్ట్. సో ఈ నెంబర్లో హోల్ పార్ట్ ఎంత మాట్లాడాలి. ఈ నెంబర్లో ఉన్న హోల్ పార్ట్ ఎంత? 1. మరి ఈ నెంబర్లో ఉన్న హోల్ పార్ట్ ఎంత? 1. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ రెండు నెంబర్లో ఏది బిగ్ ఏది స్మాల్ మనం చెప్పలేం. సో హోల్ పార్ట్ అనేది ఫెయిల్ అయ్యింది. వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 2? టేక్ డెసిమల్ పార్ట్. డెసిమల్ పార్ట్ని తీసుకోవాలి. డెసిమల్ పార్ట్ ఏమో ఇక్కడేమో 7 మాత్రమే ఉంది, ఇక్కడేమో 70 అని చెప్పి ఉంది. డెసిమల్ పార్ట్ తీసుకున్న తర్వాత ఏం చెక్ చేయమని చెప్తున్నాను, రెండు డెసిమల్ పార్ట్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ముందు ఇది తీసుకుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? 1 2 డిజిట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ తీసుకున్న డెసిమల్ పార్ట్లో హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 1 డిజిట్ ఉంది. ఏం చేయమని చెప్తాను, సేమ్గా ఉండాలి. సేమ్గా ఉంటేనే మనం కంపేర్ చేయగలము. మళ్ళీ సేమ్ డౌట్, సార్ ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది, ఏం చేద్దాం సార్? సేమ్ లాజిక్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. ఇక్కడ 2 డిజిట్స్, 1 డిజిట్. అంటే ఇక్కడ 1 డిజిట్ తక్కువ అవుతుంది. ఆ 1 డిజిట్ బదులు ఏం పెట్టుకోవచ్చు అని చెప్తాను, 0 పెట్టుకోవచ్చు. 0 పెట్టుకుంటే అయిపోద్ది. ఎన్ని డిజిట్స్ తక్కువ అవుతుందో చూసుకోవాలి. అన్ని డిజిట్స్ బదులు 0 పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 0 పెట్టుకున్నాను. ఇప్పుడు కంపేర్ చేద్దాం రండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉంది. సో ఈక్వల్ అయింది కదా. నౌ వీ కెన్ కంపేర్. రండి, డెసిమల్ పార్ట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ తీసుకుందాం, 7. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ డిజిట్ 7 ఉంది. అలాగే ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ చూద్దాం, 7. 2 7లో ఉన్నాయి. 2 సేమ్ ఉన్నప్పుడు, 2 సేమ్ నెంబర్లు ఉన్నప్పుడు ఈ నెంబర్ బిగ్గా ఈ నెంబర్ స్మాల్ అని చెప్పి మనం చెప్పలేము. సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు చెప్పలేము. నెక్స్ట్, సో ఈ 7 కూడా ఫెయిల్ అయింది మనకి. తర్వాత ఏం చేయాలి? ఫోకస్ ఆన్ నెక్స్ట్ డిజిట్ అనమాట. సో నెక్స్ట్ డిజిట్ ఎంత? ఇక్కడ 0. మరి ఇక్కడ ఉన్న నెక్స్ట్ డిజిట్ ఎంత? 0. సో ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0 ఉంది. అగైన్ సేమ్. ఇది కూడా ఫెయిల్ అయింది. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1.7 0 0. సో ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో 1.70 ఉందో ఇక్కడ కూడా అదే ఉంచండి. ఇదేంటిదండి? 1.70. ఇదేంటిదండి? 1.70. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1.70 1.70 రెండు సేమా కదా? సో ఎగ్జాక్ట్లీ సేమ్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్? మీ ఆన్సర్ ఏంటి? బోత్ ఆర్ సేమ్. అంతే కదండి. 1.70 ఇక్కడ 1.70 రెండు కూడా సేమే. సో ఆన్సర్ అనేది గ్రేటరా స్మాలరా కాదు, రెండు కూడా సేమే. బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇదండి దీని ఆన్సర్. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. విచ్ ఈజ్ గ్రేటర్? 6.64 గ్రేటర్ అవుతుందా? 6.602 గ్రేటర్ అవుతుందా? సో మీకు ఏం చెప్పాను, మీకు కాన్సెప్ట్ అర్థమైతే వీడియోని పాజ్లో పెట్టి ఆన్సర్ చేసేయండి. నేను ఎవరికైతే ఇంకా స్టిల్ అర్థం కాలేదంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 6.64 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? 6.602 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయమని చెప్తాను, హోల్ పార్ట్ని కంపేర్ చేయండి. ఈ నెంబర్కి సంబంధించి హోల్ పార్ట్ ఇది, ఈ నెంబర్కి సంబంధించి హోల్ పార్ట్ ఇది. సో రెండు కూడా కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు, రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు ఈ నెంబర్ బిగ్గా ఈ నెంబర్ బిగ్ అని చెప్పి మనం చెప్పలేం కాబట్టి సో హోల్ పార్ట్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇంటూ పెడుతున్నా. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్, చెప్పాలి దేని మీద ఫోకస్ చేయాలి? డెసిమల్ పార్ట్ మీద ఫోకస్ చేయాలి. నా డెసిమల్ పార్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్ అనేది 602, ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్ అనేది 64 అనకూడదు ఎప్పుడు కూడా, 64. ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. సార్ 3 ఉన్నాయి సార్, వెరీ గుడ్. మరి ఇక్కడ కూడా కౌంట్ చేసి చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. 1 2, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. బట్ కంపేర్ చేయాలి, డెసిమల్ పార్ట్స్ని కంపేర్ చేయాలంటే సేమ్ డిజిట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒక డిజిట్ తక్కువ అవుతుంది. ఏం చేద్దాం? ఒక డిజిట్ బదులు ఏం పెట్టుకోవచ్చు అని చెప్పాను, 0 పెట్టుకోవచ్చు. ఎవరు తప్పని రండి, ఎవరు కూడా దాన్ని రాంగ్ అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ డెసిమల్ పార్ట్లో 3 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఈ డెసిమల్ పార్ట్లో కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. కంపేర్ చేద్దామా? సేమ్గా ఉంటేనే కంపేర్ చేయండి అని చెప్తున్నాను.
ఒక్క టెక్నిక్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి హోల్ పార్ట్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ హోల్ పార్ట్ అనేది ఎప్పుడైనా సేమ్ అయితే మాత్రం డెసిమల్ పార్ట్ కంపేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి సేమ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చాలు, ఇంకేం చేయొద్దు. ఈ డెసిమల్స్ కంపారిజన్ కాన్సెప్ట్కి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎన్ని సమ్స్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలరు. క్లియర్? రండి కంపేర్ చేద్దామా. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నౌ వీ కెన్ కంపేర్. స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ డిజిట్ డెసిమల్ పార్ట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ తీసుకోండి. ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. ఇక్కడ కూడా డెసిమల్ పార్ట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ ఎంత? 6 ఉంది. సో అగైన్ 6 సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు మనం బిగ్గర్ ఏది చెప్పలేము. సో ఇక్కడ ఇది కూడా ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ డిజిట్ 4. హియర్ ఆల్సో ఫోకస్ ఆన్ నెక్స్ట్ డిజిట్ 0. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి. 4 మనం అడిగింది ఏంటి? గ్రేటర్. సో 4 గ్రేటర్ అవుతుందా, 0 గ్రేటర్ అవుతుందా? 4 పెద్దదా, 0 పెద్ద? 4 పెద్దది. సో 4 పెద్దది అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఈ నెంబర్ అనేది మనకి బిగ్గర్ నెంబర్ అవుతుంది. అర్థమైంది? అర్థం కాలేదా? చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటర్? క్రింది ఇచ్చిన వాటిల్లో పెద్ద సంఖ్య ఏది, గరిష్ట సంఖ్య ఏది? తెలుగు మీడియం మీ ఇష్టం, పెద్ద సంఖ్య అయినా రాసుకోవచ్చు, గరిష్ట సంఖ్య అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో గరిష్ట సంఖ్య ఏది ఆర్ పెద్ద సంఖ్య ఏది అని చెప్పి ఇవన్నీ రాసుకోండి. ఓకే, క్వశ్చన్ చూద్దాం సరే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటర్? కింద ఇచ్చిన వాటిలలో గ్రేటర్, ఇంకా చెప్పాలంటే గ్రేటర్ అని రాదండి, ఇక్కడ గ్రేటర్ రాకూడదు. మీకు ఇందాక చెప్పాను, 2 నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడేమో గ్రేటర్ రావాలి, మోర్ దాన్ 2 నెంబర్స్ని కంపేర్ చేసినప్పుడేమో గ్రేటెస్ట్ రావాలి. దీన్నే యాడ్జెక్టివ్స్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనే కాన్సెప్ట్ మీకు ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటుంది ఇది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్? క్రింద ఇచ్చిన వాటిలో గ్రేటెస్ట్ ఏదో చెప్పాలి. మీకు ఇందాక చెప్పాను, వాడు 2 నెంబర్స్ ఇచ్చాడా, 3 నెంబర్స్ ఇచ్చాడా, 30 నెంబర్స్ ఇచ్చాడా మనకు అనవసరం, మనం భయం పడక్కర్లేదు. కాన్సెప్ట్ గుర్తుండాలి. ఏం చెప్తున్నాను? ఫోకస్ ఆన్, ఇనిషియల్లీ ఫోకస్ ఆన్ హోల్ పార్ట్. రండి, ఈ నెంబర్లో హోల్ పార్ట్ 7, ఈ నెంబర్లో హోల్ పార్ట్ 1, ఈ నెంబర్లో హోల్ పార్ట్ 55, ఈ నెంబర్లో హోల్ పార్ట్ 23, ఈ నెంబర్లో హోల్ పార్ట్ 200. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన ప్రతి నెంబర్లో కూడా హోల్ పార్ట్ని అబ్జర్వ్ చేసి పక్కన పెట్టి ఉంచాం. రండి, ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 55 ఉంది, ఇక్కడేమో 23 ఉంది, ఇక్కడేమో 200 ఉంది. నౌ యూ టెల్ మీ విచ్ వన్ ఈజ్ బిగ్గర్? ఇచ్చిన అన్నింటిలో కూడా బిగ్ ఏది? 7 పెద్దదా, 1 పెద్దదా? మాట్లాడాలి. 7 పెద్దదా, 1 పెద్దదా? మనం అడిగింది గ్రేటెస్ట్ కాబట్టి పెద్దదనే కూడా యూజ్ చేద్దాం. 7 పెద్దదా, 1 పెద్దదా, 55 పెద్దదా, 23 పెద్దదా, 200 పెద్దదా? ఆబ్వియస్లీ ఎవరైనా సరే 200 పెద్దది అంటారు. సో మన నెంబర్ ఇదే, ఇంకా గ్రేటెస్ట్ నెంబర్ ఇదే. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 200.99 ఈజ్ అవర్ గ్రేటెస్ట్ నెంబర్. కాన్సెప్ట్ అర్థమైంది? అర్థం కాదు, ఇంతేనండి. డెసిమల్స్ కంపారిజన్ ఒకవేళ గ్రేటర్ నెంబర్లు అడిగితే ఇలా చేయాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు దాకా చెప్పిన 6 సమ్స్ కూడా గ్రేటెస్ట్ చెప్తున్నారు కదా, మరి స్మాలెస్ట్ చెప్పరా సార్ అంటే చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే మనం గ్రేటెస్ట్ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అంటే స్మాలెస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక సమ్ చెప్తాను, మీ తర్వాత మీకు హోంవర్క్ గురించి నేను మాట్లాడతాను. ఒకసారి బోర్డుకి వస్తామండి. ఇప్పుడు నేను స్మాలెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెస్ట్ అంటే మిగిలి మీరే చెయ్యాలి. ఒకసారి జాగ్రత్త చూడండి, ఎందుకంటే నాకు తెలిసి గ్రేటెస్ట్ అర్థం అవుతుందంటే స్మాలెస్ట్ కూడా అర్థమైపోవాలి. డిఫరెన్స్ ఏంటి? గ్రేటెస్ట్నేమో ఏది బిగ్గా చూసుకుంటూ వెళ్తాం, వినాలి. గ్రేటెస్ట్ కంపేర్ చేస్తున్నప్పుడు ఏది బిగ్గా చూసుకుంటూ వెళ్తాం, స్మాలెస్ట్ అన్నప్పుడు ఏది స్మాల్లో చూసుకుంటూ వెళ్తాం. అదొకటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కాన్సెప్ట్ అంతా కూడా సేమ్ కాన్సెప్ట్. మనం గ్రేటెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైతే కాన్సెప్ట్ యూస్ చేసామో స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాము. సో అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా మీరే చేయాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. 3.91 4.26 పక్కన రాసుకోండి. దీని పక్కన విచ్ ఈజ్ స్మాలర్ అని రాసుకోండి. 3.991 4.26 రాశారు కదా, దాని పక్కనే విచ్ ఈజ్ స్మాలర్ రాసుకున్నారు కదండి. తెలుగు మీడియం రాసుకుంటే ఏది చిన్నది అని రాసుకోండి. రండి, సేమ్ లాజిక్. మనం ఈసారి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్మాలర్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫోకస్ ఆన్, మాట్లాడాలి. ఫోకస్ ఆన్ హోల్ పార్ట్. సో ఇక్కడ సంబంధించిన హోల్ పార్ట్ ఎంత? 3. మరి ఇక్కడ సంబంధించిన హోల్ పార్ట్ ఎంత? 4. ఓకే, రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కంపేర్ చేయొచ్చు. సేమ్గా ఉంటే కంపేర్ చేయలేం కాబట్టి డెసిమల్ పార్ట్కి మూవ్ అవుతాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ హోల్ పార్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో నౌ వీ కెన్ కంపేర్ అనమాట, మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, మనకు కావాల్సింది ఏంటి? స్మాలర్ నెంబర్ కావాలి. 3 స్మాలా 4 స్మాలా? మాట్లాడాలి. 3 స్మాలా 4 స్మాలా? ఆబ్వియస్లీ 3 స్మాల్. సో మన స్మాలర్ నెంబర్ ఇది. ఈ రెండిట్లో స్మాలర్ నెంబర్ ఏది అంటే 3.91. అర్థమైంది? అర్థం కలదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 6.77. నెక్స్ట్ అగైన్ 6.98. ఒకసారి చూడండి, ఇది రెండో ఎగ్జాంపుల్. సేమ్ రాసుకోండి.
6.77 కామా 6.99 విచ్ ఈజ్ స్మాలర్ నెంబర్ అని రాసుకోండి. తెలుగు మీడియం రాసుకుంటే ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఏదని రాసుకోండి. రాసుకున్నారు కదండి. సేమ్ లాజిక్ అప్లై చేయండి. ఫోకస్ ఆన్ మాట్లాడాలి. ఫోకస్ ఆన్ హోల్ పార్ట్. ఫస్ట్ హోల్ పార్ట్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ హోల్ పార్ట్ ఎంత 6, ఇక్కడ ఉన్న హోల్ పార్ట్ ఎంత 6. సో రెండు సేమ్ ఉన్నప్పుడు ఏది బిగ్ ఏది స్మాల్ అని మనం చెప్పలేం కాబట్టి హోల్ పార్ట్ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫోకస్ ఆన్ డెసిమల్ పార్ట్. డెసిమల్ పార్ట్లోకి వెళ్ళాలి. డెసిమల్ పార్ట్కి వెళ్ళినప్పుడు ఒకటి కన్ఫర్మేషన్ తీసుకోమని చెప్తున్నాను. ఏం కన్ఫర్మేషన్ తీసుకోమని చెప్తాను? హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే మాత్రం డైరెక్ట్ కంపేర్ చేసేయచ్చు. ఒకవేళ సేమ్గా లేకపోతే ఏ నెంబర్లో అయితే ఎన్ని డిజిట్స్ తక్కువ అయినాయో అన్ని జీరోస్ పెట్టుకుంటే సరిపోద్ది. బట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, మనకి డెసిమల్ పార్ట్లో ఉన్న డిజిట్స్ అనేవి సేమ్గానే ఉన్నాయి కాబట్టి మనం జీరోలు పెట్టక్కర్లేదు. ఎప్పుడు పెట్టాలి? ఒక డిజిట్ ఎప్పుడైనా తక్కువ అయినప్పుడు మాత్రం ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, సేమ్ నెంబర్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నప్పుడు మాత్రం జీరోలు పెట్టక్కర్లేదు. క్లియరా? రండి. సో డెసిమల్ పార్ట్ తీసుకుందాం. ఇక్కడ 77, ఇక్కడ 98. ఏం చేయమని చెప్తున్నాను? డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ని కంపేర్ చేయండి. డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ ఎంత? 7. ఇక్కడ డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ ఎంత? 9. ఓకే, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో కంపేర్ చేసేయచ్చు. 7 స్మాలా 9 స్మాలా? మన క్వశ్చన్ స్మాల్కి సంబంధించింది. 7 స్మాలా 9 స్మాలా? సార్ 7 స్మాల్ సార్. సో ఆబ్వియస్లీ ఈ నెంబరే 6.77 అనేది మన స్మాలర్ నెంబర్. అర్థమైంది కదండి? స్మాలర్ నెంబర్ అయితే ఇలా చేయండి. సార్ మరి హోంవర్క్ ఏది సార్? ఇప్పటిదాకా మీరు ఎన్ని క్వశ్చన్స్ చేశారు? 6 క్వశ్చన్స్ చేశాం కదా. ఈ 6 క్వశ్చన్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము? మాట్లాడాలి. ఈ 6 క్వశ్చన్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? గ్రేటర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో హోంవర్క్ ఏంటంటే గ్రేటర్ ఉన్న ప్లేస్లో స్మాలర్ పెట్టుకొని మళ్ళీ ఈ 6 క్వశ్చన్స్ చేసేయండి. గ్రేటర్ ఉన్న ప్లేస్లో స్మాలర్ పెట్టుకొని ఈ 6 క్వశ్చన్స్ కూడా మళ్ళీ మీరు సాల్వ్ చేయండి. సో అర్థమైంది కండి. ఇది ఈరోజు క్లాస్. మరి రేపటి క్లాస్లో ఏం చెప్తామంటే, మనం ఈరోజు క్లాస్లో డెసిమల్స్ కంపారిజన్లో ఒక పార్ట్ చూసాం. ఏంటి ఆ పార్ట్? బిగ్గర్ కానీ స్మాలర్ కానీ చూసాం. బట్ రేపటి క్లాస్లో ఏంటంటే కొన్ని డెసిమల్ నెంబర్స్ ఇస్తాడు. ఆ డెసిమల్ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం కానీ, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో కానీ, ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ని ఎలా పెట్టాలని చెప్పి రేపటి క్లాస్లో చూద్దాం. అలాగే వీడియోని చూస్తున్న క్లాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితేనే సండే క్వశ్చన్ పేపర్ నేను పోస్ట్ చేయగలను. అలాగే ఏదైనా అప్డేట్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. సో రోజుకి ఎక్కువ మెసేజ్లు ఉండవండి. మండే టు సాటర్డే ఓన్లీ ఒక మెసేజ్ పెడతాను. సండే రోజు మాత్రం 2 or 3 మెసేజ్లు పెడతాను. మీకు ఎక్కువగా డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మీకోసం మాత్రమే చెప్తాను ఇది. సో ఇదండి ఈరోజు క్లాసు. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.